డాడ్, తను ఇంకాసేపట్లో వస్తున్నాడు. సరేనమ్మా. ఓయ్ డాడీ వెయిటింగ్ అక్కడ. మీ ఓడెక్కడా? ఇప్పుడు ఆత్మకథలు చదువుతున్నా, రాసే ఉద్దేశం ఉందా? దీనికి అంత సీన్ ఉందా? మీటింగ్ ఏంటి, మ్యారేజ్కా? ఇంతకీ కుర్రోడు మంచోడేనా? మాఫియా డాన్లా అడిగావు, అంత లేదు ఇక్కడ. క్లాస్మేటా, బెంచ్మేటా, ఫ్లాట్మేటా? ఉఫ్, అయినా ఇప్పుడు ఎందుకు ఈ ప్రెస్ మీట్? వీడు వాళ్ళందరికన్నా సెపరేట్. అబ్బో, ప్రపోజల్ వచ్చి 1 month అయింది. యాక్సెప్ట్ చేసి 1 day అయింది. 1 డేనా? నిన్న యాక్సెప్ట్ చేసావు, ఈరోజు మీటింగ్ అన్నావు, రేపు పెళ్ళంటావేమో. ఆడెవడో బాగా కంగారు పడిపోతాడు. దేవదాస్ కాదు, రేమోనేమో. ఏదో తోడుగా రమ్మన్నా, ఇలా ప్రాణాలు తోడేస్తారేంటే? 1 డేలో బెస్ట్ అని ఎలా చెప్పగలవే? చెప్పగలను, నా గౌతమ్ బెస్ట్ అని. అంటే 1 month బ్యాక్ వరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ఎందుకు లేదు? చెప్పవే, నీ లైఫ్లో ప్రపోజల్ మొత్తం చెప్పవే. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు 10th నుంచి ఇంటర్, డిగ్రీ, జాబ్, గౌతమ్ వరకు వెళ్ళాలి. కావ్య వెళ్ళు, నీ గురించి నేను హాస్టల్ నుంచి రాలే. వెళ్ళు కావ్య, వెళ్ళు. 10th క్లాస్లో రోహిత్. హాయ్ కావ్య, ఐ లవ్ యూ. ఈ ఛాన్స్ నీకే వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఐఎమ్ ద ఫస్ట్ ర్యాంకర్ ఎప్పుడు, నువ్వు సెకండ్ ర్యాంకర్ ఇప్పుడు. శృతికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, బట్ షీ గాట్ 3rd ర్యాంక్. తనకన్నా నువ్వు బెస్ట్, అందుకే నేను నీకు ప్రపోజ్ చేశాను. నేను షేక్స్పియర్ లవ్ స్టోరీస్ చదువుతా, నువ్వు షెర్లక్ హోమ్ డిటెక్టివ్ నవల్స్ చదువుతావు. లవ్ ముందు, సస్పెన్స్ నెక్స్ట్. నేను ఫస్ట్, నువ్వు సెకండ్. సర్లే. అమ్మాయిలు ఎప్పుడు ఒక మెట్టు ఎక్కువనే వాడికే ఓట్ చేస్తారు. ఐఎమ్ ఆల్వేస్ బెటర్ దెన్ యూ. గౌరవంగా అడుగుంటే ఆలోచించేదాన్ని. ఇదేమైనా బిజినెసా? ఇడియట్. వాడి పేరు కూడా తెలీదు. ఇంటర్ చదువుతున్న టైం, బాల్కనీలో బుక్ చదువుతున్నా. ఇంట్రెస్ట్గా, ఇన్నోసెంట్గా మార్నింగ్ లైన్ వేయటం మొదలుపెట్టాడు. వాడు చూపులతో పలకరిస్తే నేను వాటికి బదులిస్తున్నాను. ఇలా చూస్తూ ఉంటే యుద్ధనపూడి సులోచన రాణి ప్రేమ కథలు గుర్తొస్తున్నాయి. ఎండమూరి ప్రేమ నవల మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. వాడి బైక్ సౌండ్ మా కాలింగ్ బెల్లా అనిపించేది. వాడి హార్న్ నా రింగ్ టోన్లా ఉండేది. వాడి చూపులు నిరంతరం నీడలా నాతో ఉండేది. అలా రోజులు క్షణాలుగా మారుతున్న తరుణంలో ఒకరోజు మా బాబాయికి ఎదురుపడ్డాడు. అంతే, ఆ క్షణం వాణ్ణి చూడ్డం నాకు చివరి క్షణం అవుతుందని మా బాబాయికి వచ్చిన కోపంతో అర్థమైంది. ఆయన చూపుతో మా ఈ చూపుల ప్రయాణం ఆపాల్సిందే అని నాకు అనిపించింది. సమస్యను అధిగమిస్తే ఎవ్వడైనా హీరో అవుతాడు. లవ్ అయితే ఎక్స్ప్రెస్ చేశాడు. ధైర్యంగా చెప్పి ఉంటే పడిపోయేదాన్ని. అయినా వీడు 0. నెక్స్ట్ డే నుంచి నాకు కనిపించలే. డిగ్రీ చదువుతున్న టైం, అప్పుడే ఇంకా బండి నేర్చుకుంటున్నా. ఏంటా సౌండ్? ఏమైంది?
బైక్నే బ్యాలెన్స్ చేయలేదు, ఇంకా లైఫ్నేం బ్యాలెన్స్ చేస్తాడు? అయినా వీడు నదిలో ప్రవాహం లాంటివాడు, కొట్టుకుపోవాల్సిందే. అక్క, నీకు ఒకటి చెప్పడం, నువ్వు ఒకరిని చూడడం కాక అదే మన గురించి బయట కొట్టుకు చేస్తారు కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోవడం ఏంటి, ఎమోషన్లో ఫ్రెండ్కే ప్రపోజ్ చేశా. హే టైం అవుతుంది, త్వరగా రా. 5 minutes వచ్చేస్తున్నా. రే తనకు నీకు మధ్యలో ఏంట్రా? తను నేను ఫ్రెండ్స్ బాస్. ఏంటి లవర్సా? What's happening? Hey. ఓయ్ తరుణ్, ఎవడ్రా నువ్వు? నేను వన్ సైడ్ లవర్నే. నేనెప్పుడు చూడలేదే. ప్రేమించిన అమ్మాయిని ధైర్యం చాలక చాలా మంది అబ్బాయిలు చెప్పలేరు, నేను అంతే. నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, వీడితో బైక్ పై బాగా కనబడుతున్నావు, అందుకే వీడిని కొట్టాను. రే నీ పేరేంట్రా? నా పేరు కూడా నీకు చెప్పను. రే ఇంకొకసారి కానీ బైక్ పై తినతో కనబడ్డాం అనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. హలో వన్స్ లవర్, వీడు నా ఫ్రెండ్, వీడినే లవ్ చేస్తున్నా. ఇంకోసారి వీడిని కొట్టినట్లు కానీ ఇటు వచ్చినట్లు కానీ తెలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. వద్దు తల్లి నీ ఫ్రెండ్షిప్, ఎవడెవడో వచ్చి కొడుతున్నాడు. అరే ఆగరా తరుణ్, ఫ్రెండ్షిప్ చేసి వదిలేస్తావా? చెత్తదవా తరుణ్, పిచ్చి పోరా. బీచ్ వాక్ చేయడం అలవాటుగా పెట్టుకున్నా. అమ్మాయిలు తిరగనవరా? నాకు అర్థమైంది సార్. నలుగురు మంది తోడు అనుకున్నారా? మన సైన్స్ మ్యాజిక్ దొరికి నువ్వే కదా? సార్ డిపార్ట్మెంట్ బీట్ చూస్తే అర్థం కావట్లేదు. బీచ్ వాక్ చేయడం అలవాటుగా పెట్టుకున్నా. ఒకేసారి చాలా మంది అబ్బాయిలు ఫాలో చేయడం కన్నా హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక్కరంటే ట్రై చేయొచ్చు, ఇద్దరంటే మేనేజ్ చేయొచ్చు, అంతమంది అబ్బాయిలను హ్యాండిల్ చేయలేం. భయం వేసింది. అమ్మాయి రిస్క్లో ఉన్నప్పుడు హీరో వచ్చేది సినిమాలోనే అనుకున్నా, బట్ రియల్ లైఫ్ కూడా హీరో వస్తాడని అర్థమైంది. ఏ అమ్మాయికైనా ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు. నా డ్రీమ్ బాయ్లా ఉన్నాడు. అమ్మాయిని కాపాడితే సరిపోతుందా, క్యారెక్టర్ విషయానికి వస్తే ఎలా ఉంటాడో. గోడలా అడ్డుగా ఉంటే చాలు, ఏ అమ్మాయికైనా లైక్ అయిపోతారు అబ్బాయిలు. నా లైఫ్లో ఇప్పటి వరకు సెన్స్, బ్యాలెన్స్, వన్ సైడ్, ధైర్యం లేని ప్రపోజల్స్ చూశాను. నేనే ప్రపోజ్ చేసేలా ఉన్నా, అలా ఉన్నాడు వీడు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. హాయ్ కావ్య. కమల్. ఎక్స్క్యూజ్ మీ, మీ మొబైల్ నెంబర్ చెప్తారా? అవసరం వచ్చింది, అడగకుండానే హెల్ప్ చేశాడు.
అవకాశం వచ్చింది కదా అని నంబర్ అడుగుతున్నాడు. సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఛే! మ్హూ. నో. నీకు పిచ్చి అనుకుంటా, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు. ఏమైనా అన్నారా? నువ్వు శాడిస్ట్ అనుకుంటా, అందుకే అలా అరుస్తున్నావు. నాలో నేను మాట్లాడుకోవడం, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం హలో, నాకు ఎక్స్క్యూజ్ మీ. అలవాటు. మీరు నన్ను ఏమన్నా అన్నారా? మ్హూ. లేదే. వీడికి అంతేనేమో. ధైర్యం ఉంది, బలం కూడా ఉంది. బట్ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలిసుంటే బాగున్నావు. వెరీ ఇంట్రెస్టింగ్ అక్క. హూ నెక్స్ట్? కాలేజ్లో రోహన్. కావ్య, ఐ లవ్ యూ. How dare you tell me this? I will complain it to the principal. వాడు చెప్పడం తప్పు కాదు, ఆ సిచ్యువేషన్ తప్పు. అయినా ఇంత ఓపెన్ అయితే కష్టం. నాకు సూట్ కాడు, మనకు సూట్ కాడు. కావ్య, ఐ లవ్ యూ. నవ్వితే లవ్ అనుకున్నాడు. షేక్ హ్యాండ్ ఇస్తే కన్ఫర్మ్ అనుకున్నాడు. కెమిస్ట్రీ అర్థం కాక తికమక పడ్డాడు. మైండ్ని కంట్రోల్ చేయలేక ప్రపోజ్ చేశాడు. ఐఎమ్ వెరీ షూర్ మరే అమ్మాయి అయినా ఇలానే చేస్తాడు. ఇంకా ఎదగాలి వీడు. అమ్మాయిని అర్థం చేసుకోవడం కొంతమందికే సాధ్యం అవుతుంది, అందులో వీళ్ళు లేడు. వీళ్ళందరూ ఒకవైపు, నా గౌతమ్ మరోవైపు. హీరో ఇంట్రొడక్షన్ తల్లి. కొంచెం కోపం, కొంచెం అమాయకత్వం వాడి నైజం. ఏమో చెప్పలేను, నచ్చాడంతే. హాయ్, ఐ లవ్ యూ. హా? గౌతమ్. కావ్య. తెలుసు. ఎవడీడు? ఎందుకులా? కాలీఫ్లవరా? గాడ్. హే కావ్య, అలా వెళ్ళిపోతున్నావేంటి? ఫస్ట్ టైం చూస్తున్నా, ఇలా కాలీఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నావు. కాన్ఫిడెన్స్ ఉన్నాడు. రోజ్ ఫ్లవర్ ఇస్తే ఏంటి, కాలీఫ్లవర్ ఇస్తే ఏంటి? మ్యాటర్ ఫ్లవర్లో లేదు, ఎక్స్ప్రెస్ చేయడంలో. నువ్వు ఇంప్రెస్ అవడంలో ఉంది. డొక్కు సైకిల్ వేసుకొచ్చి ఇంప్రెస్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకో, లైఫ్లో గుర్తుండిపోతా. నువ్వెవరు? నువ్వెవరో నేను చెప్తాను. చదివింది MBA, చేస్తుంది జాబ్, చేసుకోవాలనుకుంటుంది లవ్ మ్యారేజ్. అయినా ఇప్పటివరకు నీ మనసులో ఎవరు లేరు. ఇష్టమైనవి బుక్స్, ప్రాణంగా చూసుకునేవి ట్రీస్. నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను నీ కొలీగ్ని. కోలీఘా? మార్కెటింగ్ సేమ్ బ్రాంచ్. ఓహో, నువ్వు చెప్పిన దానికి ఇంప్రెస్ అయ్యాలే కొద్దిగా. ఇలా నడిస్తే టైం వేస్ట్, వేగంగా ఆలోచిస్తే బెస్ట్. ఎనీవే, డెసిషన్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్.
నేను నో అంటే నువ్వు ఎస్ అనేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటా. స్ట్రెయిట్గా మాట్లాడి కొట్టేస్తున్నావు. లైఫ్ కొంత టైం కావాలి. ఓకే, టేక్ మోర్ టైం, బట్ రిజల్ట్ మాత్రం క్లియర్గా ఉండాలి. అండ్ దాంతోపాటు నీకు ఇది అవసరం. ఏ గౌతమ్, ఇది నా ఫేవరెట్ బుక్ అని ఎలా తెలుసు? నీ ఫేవరెట్ కదా, అందుకనే తెలుసు. ఆలోచించావా? నిర్ణయం కూడా తీసుకున్నా. నిర్ణయం చెప్పే ముందు 1 minute. నీ నిర్ణయం ఏదైనా నేను గౌరవిస్తాను. అప్పుడు క్యాలీఫ్లవర్, ఇప్పుడు రోజా? అది నేను ఇంప్రెస్ చేయడానికి, ఇది నా ప్రేమను గౌరవించడానికి. నీ గౌరవాన్ని స్వీకరిస్తున్నాను. రేపు మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే నాకు ఓకే, పెళ్లి చేసుకుందాం. ఎక్కడ కలవాలన్నది మెసేజ్ చేస్తాను. లైఫ్లో కొన్ని క్షణాలు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. మన గోల్ని రీచ్ అయినప్పుడు, ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నప్పుడు, ఓ అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ అమ్మాయి మన లవర్ అయినప్పుడు, ఆ ఫీలే వేరు. నా లైఫ్లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా గౌతమే బెస్ట్ అని చూస్ చేశా. తనే గౌతమ్. ఇలా వెళ్ళాలా? ఓకే ఓకే. గుడ్ సెలెక్షన్. అటువైపు లెఫ్టా? ఓకే ఓకే. అదే కదా. జాగ్రత్త. మే ఐ కమింగ్ అంకుల్? కూర్చోయ్యా. పర్వాలేదు అంకుల్. నిలబడే అన్నీ మాట్లాడేస్తావా ఏంటి? ప్రేమించడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, కూర్చోడానికి మొహాట పడతారు. ఏంటో వినయం చాలు, కూర్చో. థ్యాంక్స్ అంకుల్. ఏమాత్రం సంపాదిస్తావేంటి? వచ్చింది సర్దుబాటు చేసుకుంటే జీతం, అంతకు మించి అయితే వ్యాపారం. రిస్క్ ప్రాఫిట్ రెండు బిజినెస్లో ఒకే చోటు ఉంటాయి. నా ఇన్కమ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసేంత ఉంటుంది అంకుల్. బాగుంది. ప్రేమ అంటారు, పెళ్ళంటారు. ఎలా బ్రతుకుతావురా అంటే తికమకగా మాట్లాడతారు. బతకటం మొదలుపెట్టాక పెళ్ళంటారు, జల్లంటారు. అందరూ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక నేలను చూస్తారు. తర్వాత చేసిందంతా తప్పని రియలైజ్ అవుతారు. పిల్లలు కదా, ఏమడిగినా కాదనలేము. తన ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనలేను. అంకుల్ ఇప్పుడే నిర్ణయం చెప్పమన్నట్లే, దానికి తగిన సమయం తీసుకోమంటున్నా. బాగుంది. కావ్య అమ్మా నాన్న చిన్నప్పుడే దూరం అయ్యారయ్యా. ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను, గారాబం చేశాను, బాధ మర్చిపోయేలా చేశాను. ఇప్పుడు నీతో మాట్లాడటానికి ఒప్పుకున్నాను. ఎక్కడో లోపల చిన్న భయం, తన జీవితం ఎలా ఉంటుందో, ఏమైపోతుందో అని ఓ చిన్న భయం. చూసుకుంటాను అంకుల్, బాగా చూసుకుంటా. మీ అంత కాకుండా మిమ్మల్ని గుర్తు చేయకుండా నా ప్రేమతో చూసుకుంటా. మంచి రోజు చూసుకొని మీ ఇంట్లో వాళ్ళందరినీ రమ్మనండి. ముహూర్తాలు పెట్టుకుందాం. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ. సక్సెస్. ఎస్. అవునా? గాడ్, చిన్న అమాయకత్వం, కొంత స్ట్రైట్ ఫార్వర్డ్, మరి కొంత గ్రౌండ్ వర్క్ నన్ను కట్టి పడేసే వీడికి నా లైఫ్లో ఇలా హ్యాపీ ఎండింగ్ ఉంటుందని తెలుసు. థ్యాంక్స్ డాడ్.